లారా దేవుని జనంగమా, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మీతో సదాకాలం ఉండునుగాక. ప్రతి కీడు అపాయాన్ని దేవుడు తప్పించునుగాక. మీ జీవితంలో ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తున్నాడు ఈ వాగ్దానాన్ని. మరి మనం కూడా ఆయన ప్రజలమే కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా విని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. నీ చేతులు పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మాట్లాడుతున్న మాట శ్రేష్టమైన మాట. ఆయనిచ్చే వాగ్దానము అమూల్యమైంది. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో సత్యము ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడడు. దేవుడు ఎప్పుడు కూడా నిజమే చెప్తాడు. పరిశుద్ధుడు ఆయన. కాకపోతే మనలో ఆ పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం అనేకసార్లు అబద్ధం ఆడుతూ ఉంటాం, వ్యర్థమైన వాటికి చోటిస్తాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలిస్తూ వ్యర్థమైన వాటికి సమయం ఇచ్చేవారు ఈనాడు ఎంతోమంది ఉన్నారు క్రైస్తవ కుటుంబాలలో. ఆయనకు సమయం ఇవ్వలేక నువ్వు దేనికి సమయం ఇచ్చినా కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావు అని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు దేవుడు ఏమని ఆశీర్వదిస్తున్నాడో చూద్దాం. నీ చేతుల పనులన్నిటిలోను, అంటే నీ చేతిలో చేస్తున్న పనులన్నిటిలోనూ అని చెప్తున్నాడు. మొదటిది, నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని చెప్తున్నాడు. చూసారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆశీర్వదించెను అంటున్నాడు. మరి ఎందుకు మరి ఇక్కడ దేవుడు ఆశీర్వదించెను అని చెప్తున్న మాట ఎందుకు అది ఆశీర్వదకరంగా ఉండలేకపోతుంది అంటే, దేవుని మాట వినకపోవడం, నిర్లక్ష్యం, పెడచెవిన పెట్టడం, బద్ధకం, సోమరితనం. మరి దేవుడి వాగ్దానం రాయించాడు పరిశుద్ధమైన గ్రంథంలో. మరి అప్పులున్నవాళ్ళు, సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నవారు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అయ్యా, నీ చేతి పనులన్నిటిలోనూ నీవు ఆశీర్వదించాను అని చెప్పావు. మరి తండ్రి, ఎందుకు నేను ఆశీర్వాదం పొందలేకపోతున్నాను అని ఒకసారి నిన్ను పరీక్షించుకుంటున్నప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీతో మాట్లాడతాడు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే సరిచేసుకోవాలి. మనకు ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు చెప్పిన మాట నేను పెడచెవిన పెడుతున్నానేమో, నిర్లక్ష్యం చేస్తున్నానేమో, ఈ మాటను నేను తీసుకోకుంటలేదేమో, ఈ వాక్కు మీద నేను ఇంట్రెస్ట్ చూపెళ్ళవు అని చెప్పేసి సరి చేసుకొని పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని చెప్తున్నాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ దావీదు గారు చెప్తా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనము ఈ రీతిగా ఉంది. ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు.
16వ వచనం నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పై వచనాల నుంచి నాతాను ప్రవక్త వచ్చి తనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ 16వ వచనం నుంచి ఆయన సన్నిధిలో కూర్చొని 27 వరకు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. 16వ వచనం ఎంత అద్భుతమైందో చూడండి. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం నీకుందా? గంటలు గంటలు ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అందుకే దావీదు కూర్చున్నాడు. దేవుని స్తుతించడం దావీదుకి ఇష్టం, ప్రార్థించడం ఇష్టం, దేవుని దగ్గర విచారించడం ఇష్టం, తన మనవులు దేవునికి తెలియజేయడం దావీదుకి ఇష్టం, ఆయన సన్నిధికి రావడం ఇష్టం. నువ్వు అలా ఉన్నావా? ఉంటే ఎంత అద్భుతము చూడగలుగుతావో చెప్పి ఈ మాట రాస్తా ఉన్నాడు. చూడండి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి యుండును అని చెప్తున్నాడు. చూసారా, దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించాడో అది ఎప్పటికీ ఆశీర్వదకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందో మనం ముందు చదువుకున్న లేఖన భావంలోనూ